బేసిస్ కూడా ముక్కు చిరిగిపోద్దు. అదిగా లేదంటే నీకు తెలంగాణ తప్పిందా? బాత్రూమ్కి ఎక్కడ దొడ్డుకి చిరికాడ బాగోదండి. దగ్గరలో ఏం లేదండి. రెండు చేతులు బాగాలేవు. ఏమన్నా వచ్చి కడుగుతారేటి? ఎవరు వస్తారండి? కడిగోలు ఎవరు ఉంటారు? ఎవరో కడగలేదు. కడుక్కోలేకపోతున్నానండి. బ్లేడ్లు తెగిపోయాయి రెండు చేతులకి. ఎవరో కడగదండి. మాట్లాడతలేదండి సరిగ్గా. కడగండి అంటే కడుగుతలేదు ఎవరు. వాటర్ పోస్తారేటి? నేను ఏదో కష్టపడి కడిగేసుకుంటాను. వాటర్ పోస్తారా? అక్కడికి రావాలి చెరువుకాడికి. ఇక్కడ ఎవరు కూకుంటారు? ఇక్కడ బాత్రూమ్ లేకుండా ఇక్కడ ఎక్కడన్నా అబే బాగుండదు. అబే బాగుండదు. చెరువుకాడికి వెళ్ళిపోండి. నా బాట అక్కర్లేదు. ఇక్కడ నడిచిపోతే 3 అడుగులు. అక్కడ శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో కూకోండి. కుళాయి ఉంది. కుళాయి తిప్పేసుకోండి. బాత్రూమ్కి వెళ్తారా? ఆ కుళాయి ఉంది కదా, కుళాయికాడు ఇలా కొద్దెట్టి ఇలా కడిగేసుకోండి అంతే. అర్జెంట్ వచ్చేస్తుందండి. అరే ఎల్లు అక్కడికి వచ్చేస్తుందండి. ఆపుకోలేకపోతున్నానండి. వచ్చేస్తుంది. పడిపోయేలా ఉంది ఇక్కడే. అదే ఎలాండి ఇక్కడ అయిపోయేలా ఉందండి. ఇక్కడ అయిపోతే ప్యాంట్లో ఆలు పురుగుతారు. ఇలా ఎల్లు గొక్కుని ఎల్లు. అయిపోయేలా ఉందండి. ఇక్కడ అయిపోయేలా ఉంది. ఏం చేయను? ఇక్కడ ఎక్కడన్నా వెళ్ళేస్తానండి. ఇంకా వెళ్తే తిడతారు మంచిగా. ఇక్కడ ఎక్కడన్నా కూర్చుంటూ ఇక్కడ పక్కన కూర్చుని పోతారు. తిడతారు కూడా. ఇక్కడ కూర్చుని పోతానండి. కూర్చుని పోమంటారా? నీళ్ళు వేసి వేసేస్తాను. నీళ్ళు వెళ్ళిపోతాయి. కదండి ఇక్కడ ఆకులు ఉన్నాయి కదా. బాబాయ్ ఎలబాయ్ బాబోయ్ కొట్టుకెత్తులు ఉంటే వెళ్తానంటావాడి. అదిగా లేదంటే నీకు తెలంగాణ తప్పిందా? నాకు మాట ఎక్కడ మరి అంత బాగా మాట్లాడేది ఇప్పుడు సీరియస్ అయిపోతారు. చాలా చిన్న సెకండ్ ఎవరా నీలో సీరియస్ అయిపోతే ఇక్కడ కూకుంటావా? ఇక్కడ నేనేమో పని చేసుకుంటేనే వాసన బాగా వేస్తాను. ఇక్కడ ఎలాగెళ్ళు వాళ్ళ తొప్పాడు కూక వెళ్ళి కాలమే కదా. తొప్పాడు కూకవయ్యా వెళ్ళి రోడ్డు అండి. మరి రోడ్డు కాదు వారు గేట్ వరకు. ఇక్కడైతే చల్లగా ఉంది. మొక్క ఉంది. పోతావా పోవా? ఇంకా లంపకలిగా తింటావు. ఇంకా పోలేండి. కూర్చోండి వెళ్ళిపోతాను. మీరు కూర్చోండి. కూర్చోండిలేండి. వెళ్ళిపోతానులేండి. బతికేదేటి కొట్టుకాడికి ఎదురుకుంటూ కూకుంటావా? 10 మంది వచ్చి పని చేసుకుని కొట్టుకాడు కూకుంటావా? ఎవరు చెప్పడా నీకు ఇక్కడ చల్లగా ఉందని? చెట్టు ఉంది కదండి. చెట్టు ఉంటే లేకపోతే పాకలో కూకో. బాగోదులేండి. నేను పోతాను పాకలో కూకోవా? మీరు వెళ్ళిపోతే నేను కూర్చుంటాను. వారికి కొట్టాడు అంటే దవడ చిరిగిపోద్ది మరి. తెలిసినా మీ పిల్లలు అంటే మళ్ళీ అతన్ని పాకలో కూకుంటాను. మీరు వెళ్ళిపోండి, నేను పాకలో కూకుంటాను అంటున్నాడు దుడ్డుకి. చూడు మరి ఏం చిత్రం. మీరేమో కడగమంటే కడగట్లేదు. నీళ్ళు పోయమన్నా కడగాలట ఆయనకి. మీరేం చేయనంటున్నారు? ఏం చేస్తారయ్యా? వెళ్తావా వెళ్ళవా నువ్వు చెప్పు. వెళ్ళిపోతాను. ఆగండి కాసేపు. ఆపుకోవద్దా లేకపోతే వెళ్ళమంటారా? చెప్పండి సడన్ గానే. వెళ్ళి బేసిస్ కూడా ముక్కు చిరిగిపోద్దు. ఎరుపుకుని ఆడుకుంటున్నాడు. మెత్తగా మాట్లాడుతున్నాను నేను. ఏమో ఎవరు చూసాడంట. మీ ఊరు అబ్బాయి ఎవరో ఇక్కడ దింపేసి వెళ్ళిపోయాడు. నా బాధ అది ఎవరితో చెప్పుకోమంటారు? ఆ ఊరు అబ్బాయిని అడగమని. ఆడి ఇల్లు తెలియదు, అందుకే తిరుగుతున్నాను. ఈలోపు అర్జెంట్గా వచ్చేస్తానేమో మీరు ఎలాగ అంటున్నారు. ఎక్కడ కూర్చోద్దు అక్కడ కూర్చోద్దు, అక్కడికి వెళ్ళిపోండి అంటున్నారు మీరు. అవును ఎదరికెళ్ళు, ఎదరు దుడ్డు ఉంది కదా. అర్జెంట్ వచ్చేస్తుందండి. ఎలవయ్యా ఇక్కడ కూకున్న చేపు ఉండదు. 5 నిమిషాలు ఇక్కడ ఎండో అవి దాడితే మరుగు దొడ్డి అది. వెళ్ళిపోతున్నానండి. వెళ్ళు. లేక పడిపోద్దామని భయం వేస్తుంది. పడిపోతే పంటల నుంచి దాచుకుంటూ పో. ఇలాగేనా వచ్చేస్తుంది? అర్జెంట్గా వచ్చేస్తుంది అంటే అక్కడ కూకుపో. అర్జెంట్ వచ్చేస్తుందంట. ఇంకా లంపకాయలు తింటావు నువ్వు.
ఈ అలా కాదు వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాం చెప్పు ఎవరంటే మీ చుట్టాలంటే ఎవరు మరి తీసేది కొట్టం ఇప్పటికే చేతులు పోలేదు అన్నారు మన చేతి మీద కూడా ఎత్తానంటావు కొట్టాలా ఇది ఎలా పోయాడంట అది పోతున్నాడు కదా మీ వాళ్ళు ఎవరో దింపారా మీ చుట్టాలు నా చుట్టాలంటే బతికలేదా లంచ్ కొడక బతికలేదా లంచ్ కొడక నా తోడు అందంగా ఉండదు అందంగా మాట్లాడితే అందంగా ఉంటుంది నా చుట్టాలని నీ తోడు చెప్పాడు వేరు